హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో టూనేజ్ ఇండియా వెబ్ సిరీస్లో సెకండ్ క్లాస్ ఇది. ఈ క్లాస్లో మీకు ఏంటంటే ఒక ప్రాక్టీస్ కోసం అయితే ఒక బర్డ్ క్యారెక్టర్ అయితే ఇస్తాను ఫ్రీగా అంటే ఫ్రీగా కాదండి. ఆ క్యారెక్టర్కి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది వీడియోలో ఇస్తాను. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఆ క్యారెక్టర్ ఫ్రీగా అయితే మీకు అన్లాక్ అయిపోతుంది. అండ్ ఈ వీడియోలో స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో ఏంటంటే బాడీ పార్ట్స్కి బోన్ అటాచింగ్ ఎలా చేయాలనేది అయితే చెప్తాను. నేను చేసే విధంగా మీరు కూడా చేస్తే మీ క్యారెక్టర్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ నేను డ్రాయింగ్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్స్ అటాచింగ్ చెప్తున్నాను. ఫస్ట్ మనకు ఈజీగా ఉండదు కాదండి, ఫస్ట్ హార్డ్గా ఉండేది ఫస్ట్ చెప్తాను. ఈజీగా ఏంటంటే క్యారెక్టర్ మేకింగ్ అవన్నీ ఈజీగా చేసేచ్చేమో, కానీ బాడీ పార్ట్స్ బోన్ అటాచింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే నేను ముందుగా చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏంటంటే బాడీ పార్ట్స్ డ్రాయింగ్ అయితే చెప్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ బర్డ్ క్యారెక్టర్ బాడీ పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే మీకు నేను ఫ్రీగా అయితే ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే పాస్వర్డ్ ఇచ్చి ఇది ఇచ్చిన తర్వాత బాడీ పార్ట్స్ అనేది అన్లాక్ అయిపోతుంది గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి. అప్పుడు మీరు ఈ బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ బర్డ్ యొక్క బాడీ పార్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని బోన్ అటాచింగ్ చేసి దీనికి యానిమేషన్కి ఎలా రెడీ చేయాలనేది అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఇది హెడ్ అని మాత్రం సపరేట్ పార్ట్స్ లాగా చూసుకోవాలి. అండ్ హెడ్, ఈ బాడీ పార్ట్స్, ఓపెన్ మౌత్ క్లోజ్, అండ్ ఐ బ్లింక్ ఐ, అండ్ లెగ్స్, దీని వింగ్స్ అంటే రెక్కలు, అండ్ దీంతో ఒక ఈ బాడీ పార్ట్స్ సపరేట్గా అయితే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పే ట్యుటోరియల్స్ ఒక 10-20 మంది చూస్తున్నారు, చాలు. ఆ 10-20 మందిలో ఒక 2-3 నేర్చుకుంటే నేను చేసే వీడియోస్ అనేది కొంచెం కష్టంగా అనిపించదు అనమాట. నేను చేసే వీడియోస్ కొంచెం వాల్యూ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు డ్రాయింగ్ కార్టూన్ 2 యాప్ అయితే ఓపెన్ చేయండి. డ్రాయింగ్ కార్టూన్ 2 యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ ఐటమ్ కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఈ ఐటమ్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళాలన్నమాట. అండ్ నేను ఇక్కడైతే నైట్ వర్క్ చేసిన ఒక టైగర్ క్యారెక్టర్, ఒక చీతా క్యారెక్టర్ అయితే డ్రా చేశాను. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. టాకింగ్ యానిమేషన్ అయితే చూశారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ప్లే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తాను. మీరు ఇలా అనుకుని ఉండొచ్చు, నాకు తెలిసి యానిమల్స్ క్యారెక్టర్ చేయాలంటే మీరు చాలా హార్డ్గా ఉంటుంది, యానిమల్ యానిమేషన్ చాలా హార్డ్గా ఉంటుంది, మనం చేయలేమని అనుకుంటారు. కానీ ఓపిక ఉండాలి గైస్. ఓపిక ఉంటే మనం ప్రతి ఒక్కటి క్రియేట్ చేసేయచ్చు. ఇక్కడ యానిమల్ క్యారెక్టర్ నేను ఏ విధంగా అయితే చేశానో జస్ట్ 1 అవర్లో అయితే డ్రా చేసి 30 మినిట్స్లో రిగ్గింగ్ చేసి దీనికి టాకింగ్ యానిమేషన్ అనేది మొత్తం 2 అవర్స్లో రెడీ చేసి పడేసిన అనమాట. ఇక్కడ చూస్తున్న చీతా మాత్రం దీనికి టాకింగ్ యానిమేషన్ అయితే ఇచ్చిన. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కొంతమంది కామెంట్స్ అయితే ఎవరు చేయట్లేదు. అసలుకి కామెంట్స్ చేస్తే నేను వీడియో చేయాలా లేదా అనేది అయితే నాకు తెలియడం లేదనమాట. కామెంట్స్ అనేది ఏదో ఒకటి చెప్పండి. ఈ డ్రాయింగ్ కార్టూన్ 2 అయితే ఫుల్ ట్యూటోరియల్స్ అయితే తీసుకొస్తాను మీ ముందుకి. బర్డ్స్ యానిమేషన్ అండ్ యానిమల్ యానిమేషన్, ఇది 4 legs అయితే ఉంది కదా. ఈ 4 legs యానిమేషన్ అనేది మీకు నేర్పిన తర్వాత ఇంకా 2 legs యానిమేషన్ కూడా నేర్పుతాను అనమాట. దాని తర్వాత హ్యూమన్ యానిమేషన్. అండ్ ఇక్కడ మేక్లోకి వెళ్ళి ఐటమ్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళి ఫస్ట్ ఇవి నేను చేసుకునే మొత్తం డిలీట్ చేస్తాను అనమాట. ఇవి స్లాట్స్ అనమాట. ఒక 4-5 స్లాట్స్ అనేది ఉంటాయి అన్నమాట. అన్లిమిటెడ్ స్లాట్స్ ఇవి. మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అనేది వస్తుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ న్యూ బోన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగానే ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మూవ్ టూల్ అనమాట. మూవ్ టూల్తో మనం ఏం అవసరం ఉంటుందో నీకైతే చెప్తాను మీకు. అండ్ ఇక్కడ బకెట్ టూల్ ఉంది కదా, ఈ బకెట్ టూల్ అనేది మీకు ఈ అవసరం లేదనుకోండి,
కానీ బకెట్ టూల్ పైన హోల్డ్ అండ్ ట్యాప్ చేస్తే మనకి ఒక 6 ఆప్షన్స్ అనేది వస్తుంది. ఇక్కడ సీజర్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన హోల్డ్ అండ్ ట్యాప్ చేస్తే మనకు గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ ఫస్ట్ ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బర్డ్ బాడీ పార్ట్స్ అనేది తీసుకోండి. ఫస్ట్ బాడీ పార్ట్ ఈ విధంగా ఏదో వస్తుంది. దీన్ని ఫుల్ సైజ్ ఇచ్చేసి ఇక్కడ ఆరో పైన ట్యాప్ చేస్తే దీన్ని మనం 2 థంబ్ ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ థంబ్ ఫింగర్స్ మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. దీని ఇలాగా కొంచెం రొటేట్ చేసి అని ఇక్కడ చూసుకుంటే మూవ్ టూల్ ఉంది కదా, ఈ మూవ్ టూల్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు సరిగ్గా అడ్జస్ట్ అనేది చేయండి. ఈ బాడీ పార్ట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలి, బోన్ అటాచింగ్ ఎలా చేయాలనేది చెప్తాను కదా. అడ్జస్ట్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ సెంటర్లో ఒక పాయింట్ అయితే కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ పాయింట్, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ ఈ బాడీ పార్ట్ పైన ఒకటి 3 లైన్స్ డాట్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి, అటాచ్, ఎడిట్, కాపీ అని. అటాచ్ పైన ట్యాప్ చేయండి, మీకు ఈ విధంగా అనేది వస్తుంది. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం బాడీ పార్ట్స్ అటాచ్ అనేది చేద్దాం. అండ్ న్యూ బోన్ పైన ట్యాప్ చేసి మళ్ళీ బకెట్ ఆప్షన్ పైన హోల్డ్ ఆన్ ట్యాప్ చేస్తే ఇక్కడ సీజర్ పైన ట్యాప్ చేసి నేను బాడీ పార్ట్స్ ఒకటొకటిగా అయితే యాడ్ అనేది చేసుకుంటాను. దీని వింగ్స్ అనేది యాడ్ చేసుకుంటాను. అండ్ ఇలాగే నేను కొంచెం మరిన్ని బాడీ పార్ట్స్ అనేది ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే మీరు కూడా అలాగే యాడ్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొంచెం. కానీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, ఏ విధంగా అటాచ్ చేసినా సరే. ఫస్ట్ నేను బాడీ పార్ట్స్ అయితే అటాచ్ చేసిన తర్వాత నేను ఇవన్నీ ఎడిట్ చేస్తాను అనమాట. మనం డ్రాయింగ్ కార్డ్ ఉంటూ మొబైల్ యానిమేషన్ చేయాలంటే మనకు మొబైల్ రిక్వైర్ వచ్చేసి మినిమం 4 GB ర్యామ్ అనేది ఉండాలి. అప్పుడు మనం యానిమేషన్ అనేది కొంచెం స్మూత్గా అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంకేమైనా మిస్ అయ్యానంటే ఓకే, ఇక్కడ హెడ్ అనేది కూడా అటాచ్ చేసుకోవాలి కాబట్టి హెడ్ను మనం తిప్పాలన్నమాట. ఈ విధంగా రొటేట్ చేసి స్ట్రైట్గా అనేది పెట్టాలి. దీనిపైన బ్లూటిక్ పైన ట్యాప్ చేస్తే మనకు బాడీ పార్ట్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏ విధంగా అటాచ్ చేస్తానో సరిగ్గా వీడియో అయితే చూడండి. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఈ పాయింట్ ఏదైతే వచ్చిందో సెంటర్ పాయింట్, దానిపైన ట్యాప్ చేసి ఈ పాయింట్ అనేది కొంచెం ఎక్కువ పెంచేస్తాను అనమాట. ఈ పాయింట్ పైన ట్యాప్ చేసి సెంటర్ పాయింట్లో ఇక్కడ న్యూ బోన్ అటాచ్ అయితే చేస్తాను. ఫస్ట్ బోన్ అటాచ్ చేస్తాను, ఇదేమో రెక్కల కోసం. నేను ఇంకొక బోన్ యాడ్ చేసుకుంటాను, ఈ బోన్ ఏమో తోక కోసం. అండ్ ఇంకొక బోన్ యాడ్ చేసుకుంటాను, అండ్ ఈ బోన్ వచ్చేసి ఏంటంటే హెడ్ కోసం.
అండ్ ఇంకొక బోన్ కూడా సెంటర్లోకి ట్యాప్ చేసి అటాచ్ చేస్తాను. అండ్ ఈ బోన్ వచ్చేసి బ్యాక్ లెగ్ కోసం. అండ్ ఇంకొక బోన్ అటాచ్ చేస్తాను, ఇది ఫ్రంట్ లెగ్ కోసం. ఇప్పుడు బాడీ పార్ట్స్ అనేది యాడ్ చేద్దాం. ఫస్ట్ వింగ్స్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ అటాచ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. కొంచెం జూమ్ చేసి సరిగా అడ్జస్ట్ అనేది చేస్తాను. దీని సైజ్ కొంచెం చిన్నగా చేస్తాను అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ దీని తోక అయితే అటాచ్ చేస్తాను. దీని సైజ్ కూడా నేను కొంచెం తగ్గిస్తాను. ఇక్కడ మీరు ఈ బాడీ పార్ట్స్ వెనక పంపించాలనుకుంటే ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఎల్లో కలర్ యారో అయితే కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేస్తూ ఉండండి. చూశారు కదా, ఈ బాడీ పార్ట్ అనేది దీనికంటే వెనుకకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక బాడీ పార్ట్ అనేది కూడా అటాచ్ అయితే చేద్దాం. ఇక్కడ ఫ్రంట్ లెగ్ అయితే ఫస్ట్ అటాచ్ చేద్దాం. ఫ్రంట్ లెగ్ అయితే కొంచెం సైజ్ తక్కువ చేసి దీన్ని కొంచెం పైకి అయితే తీసుకొస్తాను. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకసారి ఈ లెగ్ అనేది ఇంకొకటి అటాచ్ చేసి దీని అయితే కొంచెం పైనకి అనేసి దీని సైజ్ కొంచెం తక్కువ ఇక్కడ చేయడానికి అయితే రాదు. ఇక్కడ లాస్ట్ పాయింట్ పైన ట్యాప్ చేసి దీన్ని బ్యాక్ అయితే పంపించేయండి. ఇక్కడ ఎల్లో ఆరో పైన ట్యాప్ చేస్తూ ఉండండి. దీన్ని కొంచెం ముంగట తీసుకుని కొంచెం ముంగటి చేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి బోన్ యాడ్ చేసి, ఈ బోన్ ఎందుకంటే బ్యాక్ సైడ్ వింగ్ కోసం టాకింగ్ యానిమేషన్ చేస్తున్నప్పుడు అయితే మీకైతే అర్థమైపోతుంది. ఇక్కడ ఒక బోన్ యాడ్ చేసాం కదా, ఈ బోన్ కూడా మనం ఇక్కడ ఎల్లో డాట్ పైన ట్యాప్ చేసి బ్యాక్ అయితే పంపించేయండి. ఈ బాడీ పార్ట్ బ్యాక్ అయితే ఉండాలి. ఇది ఇక్కడ చూసుకుంటే ఈ పార్ట్ అనేది మనకు టాకింగ్ యానిమేషన్కి అయితే వర్క్ అవుతుంది. ఓకే, నేనైతే మనం కనిపించాలి కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే పెట్టేసిన. అండ్ ఇక్కడ హెడ్ అయితే అటాచ్ చేద్దాం. ఈ పాయింట్ దగ్గర హెడ్ పైన ట్యాప్ చేసి 3 లైన్ పైన ఇక్కడ అటాచ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేసేయండి. ఇక్కడ హెడ్కి సైజ్ కూడా కొంచెం తక్కువ చేయాలన్నమాట. మనం 2 ఫింగర్స్తో డ్రాగ్ చేసి ఇలాగా సైజ్ అనేది తగ్గించేయాలి. కొంచెం పెద్దగా చేస్తాను. నేనైతే నా హెడ్ని అయితే నేను సరిగ్గా అడ్జస్ట్ అనేది చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సరిగ్గా గమనించండి, ఇంకొక 2 బోన్స్ అనేది అటాచ్ చేస్తాను. ఇక్కడ హెడ్ పైన ఒకటి పాయింట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఒక న్యూ బోన్ అనేది యాడ్ చేస్తాను. అటాచ్ చేసి ఈ బోన్ అనేది ఐస్ కోసం అనమాట.
అండ్ ఇంకొక బోన్ వచ్చేసి మౌత్ కోసం ఇక్కడ అనేది యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్స్ని మనము స్లేవ్స్ అండ్ మాస్టర్ పాయింట్స్ అనేది చేయాలి. ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నిటినీ మాస్టర్ కొట్టాలి. ఒక పాయింట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఐకాన్, గ్రీన్ కలర్తో ఒకటి సెట్టింగ్స్ ఐకాన్ అది కనిపిస్తుంది అన్నమాట. దీనిపైన ట్యాప్ చేస్తే మన ముందుకు ఈ విధంగా ఒకటి పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మాస్టర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ అప్లై కొట్టేయాలి. ఈ పాయింట్ అనేది మనకు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. అలాగా ప్రతి ఒక్క పాయింట్కి అనేది మాస్టర్ అయితే కొట్టండి. నేనైతే ప్రతి ఒక్క పాయింట్ అనేది మాస్టర్ అయితే చేశాను. అండ్ ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి సేవ్ యాజ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ స్లాట్స్ అనేది సెలెక్ట్ చేసి సేవ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 1:2 ఎందుకు ఉందంటే మనం బ్యాక్ టు బ్యాక్ సేవ్ చేసుకుంటూ వస్తే మనకి సేవ్ అయిపోతుంది. అలాగే ఫస్ట్ నుంచి సేవ్ చేసి ఫస్ట్ స్లాట్స్ పైన సేవ్ చేసి మధ్యలో సెకండ్ 3 పైన సేవ్ చేసుకుంటే నేను సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్ మిస్ అయిపోతుంది. అందుకే నేను సెకండ్ పైన ట్యాప్ చేసి సేవ్ అయితే చేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను ఐస్ కోసం అయితే న్యూ బోన్ అయితే తీసుకుంటాను. సారీ గైస్, వీడియో లెంగ్త్ అయితే ఎక్కువైపోయింది. ఐస్ అండ్ టాకింగ్ మౌత్ అయితే నేను రేపటి క్లాస్లో అయితే చెప్తాను. ఈ రోజుకి వీడియో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. కామెంట్స్ పెట్టండి, కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి మీ యానిమేషన్ నేర్చుకోవాలనుకునే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.